కొంచెం ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి కాఫీ ఇవ్వచ్చు కదా! టైంకి వీడియో అప్‌లోడ్ చేయవు గానీ, టైంకి కాఫీ మాత్రం గావాలి. ఫస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ వీడియో ఎప్పుడు అప్‌లోడ్ చేస్తావు? కాఫీ తాగుతూ చెప్తాలే. కొంచెం నీ మాటలో ఉన్న వేడితో కాఫీ పెట్టేసి తీసుకురా. ఈలోగా వీడియో రెడీ చేసేస్తాను. ఒక మంచి కాఫీ లాంటి ప్రయాణంలా ఆ షిమ్లా అందాలను చూస్తూ కుఫ్రీకి మా ప్రయాణం మొదలైంది. ఈ పేరేంటి కొంచెం వింతగా ఉందనుకుంటున్నారా? విన్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించిందండి. ఇక్కడ ఎంట్రన్స్ పాయింట్ వరకే మన వెహికల్స్ అలౌ చేస్తారు. ఆ తర్వాత తీసుకెళ్ళడానికి అక్కడ కొన్ని గుర్రాలు, కార్లు ఉంటాయి. సినిమా టికెట్ ₹100 కొని పాప్కార్న్‌కి 500 ఖర్చు పెట్టినట్టు వీటికి అదనంగా ముడుపు చెల్లించుకోవాల్సిందే. కొన్ని బేరసారాల తర్వాత అలా జిమ్మీ వెహికల్ ఎక్కి కుఫ్రీకి బయలుదేరాం. కుఫ్రీ విలేజ్ పాయింట్‌కి వెళ్ళడానికి స్పెషల్‌గా రోడ్డేం ఉండదండి. అక్కడ రోడ్డు ఉంది అనుకుని వెళ్ళిపోవడమే. ఒక్క కారు వెళ్ళడానికి కూడా వీల్లేని స్పేస్‌లో 2 కార్లు పట్టించేస్తారు. మన తెలుగు డైరెక్టర్ పార్ట్ 2 సినిమాలు తీస్తున్నట్టు. కొంచెం సేపు సరదాగా స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ ఇది. యాక్స్ మీద ఎక్కి ఫోటోలు తీసుకోవచ్చు. అలా స్ట్రీట్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ కూడా ఉన్నాయండి. ఇవైతే ఒక్కసారి ట్రై చేసి కిసిక్ అని ఒక ఫోటో దిగాల్సిందే. ఎంత దూరాలు వెళ్ళినా కొంచెం సేపు ఒక టెంపుల్లో స్పెండ్ చేస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది కదా! అలా అక్కడే ఉన్న అమ్మవారి టెంపుల్లో దర్శనం చేసుకొని యాపిల్ గార్డెన్‌కి బయలుదేరాం. యాపిల్ గార్డెన్‌తో పాటు ఇక్కడ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. జిప్ లైనింగ్, రోప్ క్లైంబింగ్ ఇలా చాలా ఉన్నాయి. పెరుగుతున్న వయసు వద్దని చెప్తున్నా లోపలున్న పిల్లాడు మాత్రం ఇలాంటివి ఒక్కసారైనా ట్రై చేయమనే చెప్తాడు. బహుశా మనందరం ఎదిగిన పిల్లలమేనేమో! 2 రోజుల నుంచి కారం తగిలిన మా నోటికి ఈ అరోమా కనిపించింది. మంచి వ్యూస్, అంతకు మించి టేస్టీ భోజనం తర్వాత జాకు టెంపుల్‌కి బయలుదేరాం. జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జై కపీసతిహు లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనిపుత్ర పవనసుతనామ. సాక్షాత్తు ఆ అంజనీపుత్రుడు కాలు పెట్టిన చోటు ఇది. సంజీవని కోసం హిమాలయాలకి ఆయన వచ్చినప్పుడు ఈ కొండ మీదకి వచ్చారు అని ప్రసిద్ధి. ఈ 108 అడుగుల విగ్రహాన్ని చూస్తే మనసుకు ఏదో తెలియని ప్రశాంతత. ఆ సూర్యుడు అస్తమించే వెలుగులో ఆయన తేజస్సుని నా మాటల్లో వర్ణించలేను. షిమ్లా నుండి మనాలి వెళ్ళే ముందు ఆ మాల్ రోడ్లో కొంచెం షాపింగ్ చేయడానికి వెళ్ళిపోయాం. ఆ రంగురంగుల వీధుల్లో తిరుగుతూ ఉంటే కాలం గడిచినట్టు అనిపించదంటే నమ్మండి.